బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం జాతీయ రహదారి టోల్గేట్ వద్ద సబ్బవరం పోలీసు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా 18 లక్షల రూపాయలు విలువ చేసే 363 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న 7 వ్యక్తులను అరెస్ట్ చేయగా 3 పరారీలో ఉన్నారని DSP విశ్వస్వరూప్ తెలిపారు. పోలీసులు గంజాయితో పాటు 2 కార్లు సీజ్ చేశారు. గంజాయిని చింతపల్లి ప్రాంతంలో కారులో లోడ్ చేసుకుని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న 3 వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్న సబ్బవరం CI P వెంకటరమణ, SI సింహాచలం పోలీస్ సిబ్బందిని DSP అభినందించారు. ఈరోజు మాకు వచ్చిన ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము ఈ టోల్ ప్లాజా దగ్గరలో ఉన్న ఒక రోడ్లో ఒక గాంజా తీసుకెళ్తున్నారు. నాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వెహికల్ని రైడ్ చేసి ఆ వెహికల్లో ఉన్న గాంజాని మేము పట్టుకోవడం జరిగిందండి. ఆ వెహికల్తో పాటు ఆ ముందర ఒక పైలట్ వెహికల్ కూడా వెళ్తుంది. సో దాన్ని కూడా పట్టుకున్నాము. సో మొత్తం మనకి ఇందులో ఒక 7 మంది గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసి దొరికారు. మిగతా వాళ్ళు అబ్స్కాండింగ్ అండి, ఒక 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. సో మనకి దీంట్లో డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే మొత్తం మనకి ఈ గాంజా విలువ వచ్చేసి 18,19,000 అండి. మనకి ఇక్కడ మొత్తం దొరికిన గాంజా ఇన్ కేజీస్ వచ్చేసి 363.8 kgs గాంజా. అండ్ అలాగే మనకి మొత్తం 7 మంది దొరికారు. మనకి దొరికిన 2 వెహికల్స్ కూడా, ఒకటి ఫార్చునర్, ఒకటి బ్రీజా అండి. సో బ్రీజా అనేది పైలట్ వెహికల్ కింద వాడుతున్నారు. ఫార్చునర్ వచ్చేసి ఏదైతే గాంజా తీసుకెళ్తున్నారో అది ఫార్చునర్ అండి. సబ్బవరం పోలీసులు మన SI గారు, సింహాచలం గారు, అలాగే CI గారు ఇమీడియట్గా, రమణ గారు ఇమీడియట్ అక్కడికి వెళ్ళేసి టీమ్స్ ఫామ్ చేసుకునేసి రైడ్ ఖచ్చితంగా చేయడం జరిగింది. ఆ కృషి వల్ల మనకి అందరూ దొరికారు. సో